ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలికారు. సొంత ఊరికి చేరుకున్నారు. వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. అంతటితో ఆగలేదు. ప్రకృతికి అనుగుణంగా సాగులో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సోలార్తో పొలానికి నీరు, మిగిలిన సౌర విద్యుత్తో కుంకుమ పువ్వు సాగు. కశ్మీర్లో మాత్రమే ఎక్కువగా కనిపించే కుంకుమ పువ్వును ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో పండిస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగి రవీంద్రబాబు. ఈయన చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యోగ జీవితం ముగిసింది. కానీ కొత్త ఆలోచనలకు మాత్రం విరామం రాలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన నిమ్మగడ్డ రవీంద్రబాబు సొంత ఊరు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బలుసుపాడుకు తిరిగి వచ్చారు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో పంటల సాగు ప్రారంభించారు. పంటలకు అవసరమైన నీటిని అందించేందుకు సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే పొలానికి నీరు అందించిన తర్వాత కూడా కొంత సోలార్ విద్యుత్ మిగిలిపోతోంది. ఆ విద్యుత్తును కూడా వృధా చేయకూడదు. ఏదైనా కొత్తగా చెయ్యాలి అనే ఆలోచన ఆయనలో కొత్త ప్రయోగానికి బీజం వేసింది. అలా ఆయన దృష్టి కుంకుమ పువ్వు సాగు వైపు మళ్లింది. కుంకుమ పువ్వు సాగు గురించి తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ఈ పంట సాగు చేస్తున్న రైతుల్ని సంప్రదించారు. వారి దగ్గరకు వెళ్లి సాగు పద్ధతులు తెలుసుకున్నారు. పువ్వు సాగులోని ప్రతి మెళుకువను అవగాహన చేసుకున్నారు. అనుభవాన్ని సొంతం చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు సాగు కనువైన పరిస్థితులు కల్పించేలా వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా ఓ గదిని కూడా నిర్మించారు. అక్కడ అవసరమైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తూ కాశ్మీర్ నుంచి విత్తనాన్ని తెప్పించి సాగు ప్రారంభించారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా మొదలైన ఈ సాగులో తొలి ఏడాది దిగుబడి తక్కువగానే వచ్చింది. కానీ ఆ దిగుబడి కంటే ఆయనకు దక్కింది అనుభవం. మొదటి ఏడాది ఎదురైన అనుభవాలతో ఈసారి మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మొదటి నుంచి నాకు ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఈ సోలార్ బావి ఉంది, ఒకటి సోలార్ సిస్టమ్ 5 కిలోవాట్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఆ పవర్ని ఫుల్గా యూటిలైజ్ చేయలేకపోతున్నానే ఉద్దేశంతో, ఆ పవర్ని ఎట్లాగైనా వాడాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఆలోచిస్తున్నప్పుడు ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఈ సాఫ్రాన్ పండించవచ్చు అనేదాన్ని నేను కొన్ని వీడియోల ద్వారా కొంత చూసి తర్వాత పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుని ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రూమ్ సైజు 5 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్. దానిలో ర్యాక్స్ పెట్టాను. ర్యాక్స్ అట్ 5 లేయర్స్లో పెట్టాను. పెట్టి ఒక్కొక్క ట్రేలు బల్బ్స్ అన్ని కూడా నేను పెట్టడం జరిగింది. ఈ బల్బ్స్ అన్ని కూడాను పాంపూర్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది, అక్కడ నుంచి తెప్పించాను. అక్కడ కూడా నా మిత్రుడు గాయండి, ఆయన సహాయంతో తెప్పించడం జరిగింది. అదండి యాక్చువల్గా ఏంటంటే ఈ బల్బ్స్ లో ఎంత పెద్ద సైజ్ అంటే యాక్చువల్గా 40 గ్రామ్స్ ఉంటాయి. అంతకంటే అబవ్ అయితే మంచి క్వాలిటీ అనమాట. ఆ క్వాలిటీ బల్బ్స్ అయితే కనుక మనకి అదే సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తక్కువ అయితే కనుక మనం విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మోర్ ఇయర్. అందుకోసం అది సెలక్షన్ అప్పుడు మనం దట్ వెయిట్ ని చాలా ఎక్కువగా కన్సిడర్ చేయాలి. నాకు ఇది సెకండ్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ వచ్చింది కానండి, అది టెక్నికల్లీ నేను సక్సెస్ అయ్యాను, బట్ నాట్ కమర్షియల్. అంటే నాకు అనుకున్నంత హీట్ రాలేదు. దానికి కూడా కొన్ని లోపాలు నేను గమనించడం జరిగింది. అది ఈ సంవత్సరం దాన్ని రెక్టిఫై చేశాను. ఐ థింక్ ఈ సంవత్సరం కొద్దిగా మంచిగానే వస్తుందని అనుకుంటున్నాను. టోటల్ గా చూస్తుంటే 3.5-4 lakhs వరకు అయిందండి. అందులో రూమ్ ని కన్సీల్ చేయడమే నాకు ఎక్కువైంది. ఎందుకోసం అంటే పైన ఏమో పఫ్ రూఫింగ్, తర్వాత వాల్స్ అన్ని కూడాను థర్మల్ ఇన్సులేషన్స్ పెట్టడం, తర్వాత పీవీసీ షీట్స్ వేయటం, తర్వాత బాటమ్ టైల్స్, దాని మీద మళ్ళీ పీవీసీ షీట్స్, ఇవన్నీ కలిపి వాటికే ఎక్కువైంది నాకు. ఇక ఈ ట్రేస్ ఇవన్నీ కలిపి ఒక 60,000-70,000 అయిందండి. ఇవి నాకు బల్బ్స్ కాస్ట్ పెద్ద ఏం కాలేదు, అయితే ఒక 50,000 దాకా అయింది. అది ఒక్కటే నేను ప్రతి సంవత్సరం నాకు ఫస్ట్ టైం నేను పెట్టింది. ఇక వాటిలో చనిపోయినా కొన్ని మంచి బాగోలేకపోయినా మళ్ళీ ఎప్పటికప్పుడు నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. అంతకు మించి నాకు వేరే ఖర్చు ఉండదు. శాండ్, తర్వాత కోకో పిట్టు, తర్వాత వర్మీ కంపోస్ట్ 3 కలిపిన మిశ్రమం అనేది దానిలో పెట్టిందండి. అది మన పెద్ద మొక్కలకు పెద్ద ఉపయోగం ఏం లేదు, బట్ అదే అవి అలా నిలబడ్డాక ఉపయోగపడుతుంది అంతవరకే. మనకి ఏంటంటే మెయిన్ టెంపరేచర్ మెయింటెనెన్స్, తర్వాత హ్యూమిడిటీ మెయింటెనెన్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఇది హ్యూమిడిటీ కూడాను 65 to 75 వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన ఈ హ్యూమిడిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యూమిడిటీ ఇప్పుడు 81 ఉంది, 23 degrees.
అది ప్రతి నెల మారిపోతూ ఉంటుంది. యాక్చువల్గా వీటికి కొన్ని దశలు ఉంటాయి. ఆ దశల్లో కొన్ని ఏంటంటే హైపర్నేషన్ అంటే నిద్రావస్థకి అప్పుడు మనకి తక్కువ టెంపరేచర్ సరిపోతుంది, 20 నుంచి 25 అట్లా. అది కాకుండా ఫ్లవరింగ్ స్టేజ్లో 15 నుంచి 20. ఆ తర్వాత ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత 7 degrees వరకు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా వేరే వేరే నెలల్లో వేరే వేరే రకాలైన టెంపరేచర్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. జూన్ జూలైలో ఖచ్చితంగా మనం ప్లాంటింగ్ చేయాల్సిందే అండి. అప్పుడు ఉంటేనే తర్వాత మనకి ఈల్డింగ్ వస్తుంది. అది జూలై ఆగస్టు అంటే సెప్టెంబర్ నుంచి దీంట్లో మొలకలు వస్తాయండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల ఫ్లవరింగ్ అయిపోతుంది. ఒక్కసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే కనుక 1 month లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ అయిపోయిన దాన్ని ఫ్లవరింగ్ వచ్చిన తెల్లారే దాన్ని రిమూవ్ చేత్తో తీసి దాని స్టిగ్మాస్ అంటే దానిలో ఉండే ఈ స్టిగ్మాస్ అంటారు వాటిని. ఒక్కో దానికి 3 ఉంటాయి. అవి తీసి సపరేట్ చేసి నీటిలో ఎండబెట్టాలి. మన టోటల్ మన కన్జంప్షన్లో ఇండియాలో ఉన్న టోటల్ కన్జంప్షన్లో 2% మాత్రం ఇండియాలో తయారు చేసుకోగలుగుతున్నాం. మిగతాది ఎన్ని దొరికినా కానీ ఎక్కువగా అది ఒరిజినల్ అయితే అయి ఉండదు నాకు తెలిసి వరకు. చాలా మంది మనం ఎక్కువగా డూప్లికేట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒరిజినల్ దొరకాలంటే మాత్రం స్పెసిఫిక్ గా మనం కాశ్మీర్లో కూడా కొన్ని గవర్నమెంట్ షాప్స్ వాటిలోనే ఉంటాయి. అక్కడ కూడా నేను వెళ్ళొచ్చాను ఒకసారి. కొంత స్పీరియస్ నేను చూశాను అక్కడ. దానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. అలా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటనేది. నాకు వచ్చేది ఎంత అండి గ్రామ్స్ లో వస్తుంది. 100 grams 80 to 100 grams వస్తుంది. అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఒరిజినల్ కావాలని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు మనీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళు దాన్ని అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి మనీ అయితే రాదు, లాంగ్ రన్ లో వస్తుంది. అది వాళ్ళ సొంత పవర్ జనరేషన్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. లేదు బయట యూనిట్స్ కొనుక్కుని చేయాలంటే మాత్రం సర్వైవ్ కాలేరు. ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంతిని ఎంచుకోకుండా సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకుంటూ కొత్త పంటను పరిచయం చేస్తూ వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలకు వేదికగా మారారు రైతు రవీంద్రబాబు. ఆలోచన ఉంటే అవకాశం ఎక్కడైనా ఉంటుంది. ప్రయోగం చేస్తే కొత్త ఫలితం తప్పక వస్తుంది. బలుసుపాడు నేలపై కుంకుమ పువ్వు సాగుతో కొత్త ఆశలకు బాటలు వేస్తున్నారు.